హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో కూడా మళ్ళీ ఇంకొక కోడ్ గురించి మనం మాట్లాడదాము. ఆ కోడ్ ని డీకోడ్ చేద్దాము. సో ఇక్కడ మీరు రాసింది ఒక కోడ్ ఏంటంటే, మన డబ్బు అనుభవాలకు ప్రపంచంలో విలువ లేదు, కానీ అవే మన డబ్బు ప్రపంచాన్ని శాసిస్తాయి. ఒకసారి చెప్పండి. బ్యూటిఫుల్. ఇక్కడ రెండు రకాల ప్రపంచాలు. ఇక్కడ ప్రపంచం అనే వర్డ్ రెండుసార్లు రిపీట్ అయింది, రెండు సెంటెన్సుల్లో రెండుసార్లు రిపీట్ అయింది. ఒకసారి ప్రపంచం మీనింగ్ వేరు, రెండోసారి ప్రపంచం మీనింగ్ వేరు. సో మన డబ్బు అనుభవాలకు ప్రపంచంలో విలువ లేదు, మన డబ్బు అనుభవాలకి. ఓకే. అంటే మనీ విషయంలో నాకేదైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో, నాకున్న ఏజ్, నాకు ఎంతైతే వయసు వచ్చిందో, లేదా ఆడియన్స్కి ఎంతైతే వయసు వచ్చిందో, మీకు ఎంతైతే వయసు ఉందో, ఈ వయసు లోపల మనకి రకరకాల అనుభవాలు ఉంటాయి. మనీ విషయంలో రకరకాల అనుభవాలు, మంచి అనుభవాలు ఉంటాయి, చెడు అనుభవాలు ఉంటాయి. లేదా మనం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఆలోచనలు సరి అయినవి అవుతాయి, కొన్ని ఆలోచనలు మిస్ఫైర్ అవుతాయి. సో మనీ అనే విషయానికి వచ్చి మనకి రకరకాల అనుభవాలు ఉంటాయి. ఇవి మన అనుభవాలు మాత్రమే. రైట్? ఈ మన అనుభవాల్ని మనం పట్టుకెళ్ళి ఇంకోటి ఎవరికో చెప్తా అంటే వాడు పట్టించుకోడు. అంటే దానికి విలువ లేదు. అవును సార్ ఇట్లా చేస్తే నాకు ఇట్లా మనీ ఇట్లా అయింది అంతే. వావ్, భలే ఎక్స్పీరియన్స్ వచ్చింది బాస్ నీకు, నిజంగా నన్ను గైడ్ అని ఎవడు అడగడు. ఓకే కంటే ఎక్కువ రియాక్షన్ ఉండదు. ఓకే కంటే ఎక్కువ రియాక్షన్ ఉండదు. అంతే. అంటే నన్ను గైడ్ చేయి నీ అనుభవం నుంచి అని చెప్పడం ఏమి ఉండదు అక్కడ. అవును. సో ఈ డబ్బు అనుభవాలకి నీ అనుభవాలు, అరే ఇట్లా చేసుకోవద్దురా, ఇట్లా చేసుకుంటే పాడైపోతారా, ఇట్లా చేసుకుంటే చేస్తారా అని ఎంతమంది పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ పిల్లలకి చెప్పరు. చాలా మంది చెప్తారు. కానీ వీళ్ళు వింటారా? వినరు. అంటే మీ తాత చెప్పిన అనుభవమే నువ్వు వినలే, ఎవడో చెప్పిన అనుభవం ఎందుకు వింటావు? కరెక్ట్. వినవు. అట్లాగే చెప్తారు వీళ్ళు, అట్లాగే చెప్తారు వీళ్ళు అని చెప్పి. సో ఇది ఈవెన్ మన ఆడియన్స్ కూడా వర్తిస్తుంది. ఈవెన్ మేము చెప్పింది కూడా, మేము ఏదైనా ఒక ఇట్లా కాదు ఇలా చేసుకోండి అని చెప్పినప్పుడు అట్లా చెప్తారులే. సో ఇక్కడ అందుకే ఏంటంటే ఈ ఎస్పెషల్లీ నా వీడియోస్కి వచ్చేసరికి, నా దగ్గరికి వచ్చే పీపుల్ ఎవరైతే కౌన్సిలింగ్ కానీ తర్వాత ట్రైనింగ్స్కి కానీ వర్క్షాప్స్కి కానీ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక మాట అంటారు, సార్ మీ మాటలు కొట్టినట్టు ఉంటాయి, ర్యాష్గా ఉంటాయి. ర్యాష్గా అంటే హార్ష్గా ఉంటాయి, కటువుగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. మీ స్పీచ్లు నచ్చవు, మీ మాటలు మాకు నచ్చవు. కానీ మీరు చెప్పింది మీ మాటలు మాకు నచ్చవు. ఎవడైతే జీవితంలో మూతి పళ్ళు రాలగొట్టుకుని జీవితంలో అనుభవం పొందుంటాడో వాడికి మీరు చెప్తున్న ప్రతి అక్షరం విలువ తెలుసు. అవును. ఎవరైతే ఈ అనుభవం పొందలేదో వాడికి మీరు చెప్పేదంతా కూడా ఏంటి ఇంత హార్ష్గా ఉన్నాడు, ఇంత కటువుగా ఉన్నాడు, అసలు ఏమాత్రం నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడు, లేదా ఏమాత్రం ర్యాష్గా మాట్లాడుతున్నాడు, రకరకాల ఫీలింగ్స్ రావచ్చు. కానీ ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళకి తెలుస్తుంది రాడు, అరే ఇది నాకు తెలియకపోవడం వల్ల నేను దెబ్బతిన్నాను కదా అని. సో ఫైన్. అంటే ఈవెన్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చేసరికి పీపుల్ ఆర్ డైవర్టెడ్, బైఫర్కేటెడ్ అనమాట. అంటే కొంతమంది నా అనుభవం కావాలనుకునేవాళ్ళు, కొంతమంది నా అనుభవం అవసరం లేదనుకునేవాళ్ళు. బీయింగ్ ఏ ప్రొఫెషనల్, ఈ ప్రొఫెషనల్ కాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరికి అవసరం లేదు. మీ తాత చెప్పింది, మీ తాత చెప్పిండే అరే డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండరా, నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోరా, కొంత సేవ్ చేసుకోరా, భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకోరా, జాగ్రత్తగా ఉండరా. తాత చెప్పుంటాడు, తండ్రి చెప్పుంటాడు, మీ అన్న చెప్పుంటాడు. మనం వినం. ఎప్పటిదాకా వినాడో మనకు అనుభవం అయింది అక్కడ వినం. రైట్? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన డబ్బు అనుభవాలకి ప్రపంచంలో విలువ లేదు, ఎవరి దగ్గరైనా సరే. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే ఈ అనుభవాలకి పక్కన వాడి దగ్గర విలువ లేదు, కానీ ఈ అనుభవాలే మన యొక్క డబ్బు ప్రపంచాన్ని, అంటే నెక్స్ట్ మన లైఫ్లో డబ్బు గురించి డీల్ చేసే విషయాలు కానీ, డబ్బుని డీల్ చేసే విధానం కానీ, డబ్బుని చూసే విధానం కానీ, డబ్బుతో మనం ఏమంటారు ట్రాన్సాక్షన్ చేసే విధానం కానీ, అసలు డబ్బు అనే పదాన్ని మనం చూసే విధానం కానీ, ఏదైనా సరే టోటల్గా ఈ డబ్బు అనే ప్రపంచం మొత్తం ఈ అనుభవాల మీద ఆధారపడుతుంది. సో ఈ అనుభవం అవతల వెనక్కి రావట్లేదు, కానీ ఈ అనుభవం నన్ను శాసిస్తుంది. అంటే నా ఫ్యూచర్ మొత్తాన్ని, నా మనీ వరల్డ్ మొత్తాన్ని ఇదే శాసిస్తుంది. ఈ అనుభవం బయటోడి వెనక్కి రాదు. అంటే ఇక్కడ నేను చెప్పేది అంటే మన డబ్బు యొక్క అనుభవం ఏమైతుందో ఈ అనుభవం
మన జీవితాన్ని శాసిస్తుంది, మన డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది, కానీ ప్రపంచాన్ని పనికిరాదు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఈ అనుభవాలు మనం ఏం చేస్తామంటే ఎస్పెషల్లీ ఇది నా జీవితాన్ని శాసిస్తుంది అన్న విషయాన్ని మర్చిపోయి ఈ అనుభవాన్ని తీసి జనాలకు పంచిపెట్టే ప్రయత్నం చేస్తుంటాం. అరే కొడుకు తీసుకో, తమ్ముడు తీసుకో, లేదా బాబాయ్ తీసుకో, ఏదైతే వయసులో చిన్నోడు తీసుకో, జూనియర్వి తీసుకో, వాళ్ళు తీసుకోండి, వీళ్ళు తీసుకోండి అంటే నా అనుభవాలన్నీ పంచే ప్రయత్నం చేస్తుంటారు. వాడికి అవసరం లేదు, వాటి లెక్క కూడా ఇవ్వట్లేదు దాన్ని. అలా పంచిపెట్టడం కంటే ఈ అనుభవం నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనేది వేస్తే రేపు నా ఫ్యూచర్, నా ఫైనాన్షియల్ ఫ్యూచర్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఐ హ్యావ్ టు అనలైజ్ దిస్. ఈ అనుభవాలు నాకు ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్, నా పర్సెప్షన్ రాంగ్ అవ్వటం వల్ల తప్పుడు అనుభవం వచ్చిందా, లేదా నాకు నాలెడ్జ్ తక్కువ ఉండటం వల్ల వచ్చిందా, లేదా అసలు నేను చేసే పనే తప్పు చేయటం వల్ల వచ్చిందా, ఏంటి, ఎందుకు నాకు ఈ అనుభవాలు వచ్చినాయని నేను కనుక అనలైజ్ చేసుకుంటే ఈ అనుభవం నా ఫ్యూచర్ డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది. అవును, ఇక్కడి నుంచి డెవలప్ కాగలుగుతా. కానీ ఇది ఇక్కడ దాకా వెళ్ళను నేను. 99% ఆఫ్ జనాలు ఏంటంటే ఈ అనుభవాలు పక్కడే, నేను దెబ్బతిన్నారా షేర్ మార్కెట్లో, అందుకే చెప్తున్నా షేర్ మార్కెట్లో పెట్టకు. రైట్, ఇప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం లాజిక్ చూడండి. షేర్ మార్కెట్లో పెట్టితే పోతాయి డబ్బులు అనేది ఎవరి అనుభవం? ఇది నా అనుభవం. మరి ఇదే షేర్ మార్కెట్లో కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా? ఉన్నారు, కానీ అది నేను చూడను. నా అనుభవంలో నా దగ్గర లక్షలు పోయినాయి కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టద్దురా అని చెప్తాను. పెట్టుబడి పెట్టుకుని ఉంటాడా? వాడు పెడతాడు, నేను చెప్పినా వాడు పెడతాడు. కానీ ఇక్కడ నేను ఇదే నేర్చుకుని నేను ఎందుకని షేర్ మార్కెట్లో లాస్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకని పక్కన ప్రాఫిట్ పొందాడు, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, నేను ఇంట్రాడేలో మిస్టేక్ చేశానా, సెలక్షన్లో మిస్టేక్ చేశానా, టైమింగ్లో మిస్టేక్ చేశానా, డెసిషన్ మేకింగ్లో మిస్టేక్ చేశానా, లేదా అసలు నాకు సంబంధమే లేని విషయంలో ఏలు పెట్టానా, ఏంటి అనేది నేను ఈ అనుభవం నుంచి కనుక నేను నేర్చుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ మనీ విషయంలో ఎలా డీల్ చేయాలనేది నాకు అనుభవం వస్తుంది. నా ప్రపంచాన్ని అది శాసిస్తుంది. మేబీ ఐ విల్ గ్రో ఆర్ ఐ విల్ నాట్ గ్రో. అంటే ఇది ఇక్కడ నేను నేర్చుకుంటే లైఫ్లో డెవలప్ అవుతాను, నేర్చుకోకపోతే డెవలప్ కాను. అంటే ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సిన బాధ్యత అవసరం నాకే ఉంది, అవతలోడికి లేదు. కరెక్ట్. మనం ఏం చేస్తామంటే ఈ అనుభవాన్ని అవతలోడికి పంచిపెట్టి నేను చెప్తున్నాను, నేను పోగొట్టుకుని చెప్తున్నా విను అని అవతల వాడిని చెప్పేసి అవతల వాడిని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తాం. అవతల వాడు ఎడ్యుకేట్ అవ్వడానికి సిద్ధంగా లేడు. నీ అనుభవానికి ప్రపంచంలో విలువ లేదు. మ్యాజిక్ ఏంటంటే నీ దృష్టిలో కూడా విలువ లేదు కాబట్టి నువ్వు వర్కౌట్ చేయట్లేదు. ఇది హార్డ్ కోర్ ట్రూత్. హార్డ్ కోర్ ట్రూత్ ఏంటంటే నీ అనుభవానికి నీ దృష్టిలో కూడా విలువ లేదు కాబట్టి నువ్వు దాని మీద వర్కౌట్ చేయట్లేదు. నీ అనుభవానికి నీ దృష్టిలో కనుక విలువ ఉంటే ఎందుకు లాస్ అయ్యాను నేను ఇక్కడ, ఎందుకని నేను మైనస్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకని నేను డబ్బు పోగొట్టుకోవాల్సి వచ్చింది, ఎందుకని నా ఆర్థిక స్థితి మెరుగుపట్టలేదని ఆలోచించేవాడివి, దాన్ని కరెక్షన్ చేసుకునేవాడివి, నీ డబ్బు ప్రపంచంలో బెటర్ పొజిషన్కి వెళ్ళేవాడు. అవును, అలా బెటర్ పొజిషన్కి వెళ్ళినప్పుడు వాడే వచ్చి అడుగుతాడు ఏం చేయాలన్నా చెప్పినాక. కానీ మనం కూడా ఆలోచించట్లేదు దాని గురించి. బట్ వీ వాంట్ అదర్ పర్సన్ టు థింక్. అంటే నేను చెయ్యను నువ్వు చెయ్యి, నేను చేయను నువ్వు చేయను. అంటే ఎలా ఉంటుందంటే ఇది చిన్న సరదాగా స్టోరీ. ఒక దూడ కోడగిత్త అలా దోసపాదు పక్క నుంచి వెళ్తుందట. దోసపాదు దగ్గర నుంచి వెళ్తుంటే ఫెన్సింగ్ అవతల అన్ని దోసకాయలు బ్రహ్మాండంగా రైపింగ్ స్టేజ్లో ఉన్నాయి. నోరుడుతుంది, ఏం చేయాలి అర్థం కాక ఫెన్సింగ్ అవతల నుంచి ఇట్లా చూస్తామంటే ఒక ఆంబోతు ఆక్స్ చెట్టు కింద పడుకుంది. రైట్ రారా అన్నా, ఏంట్రా చూస్తున్నావు? అంటే దోసకాయలు బాగున్నాయి కదా తిందామని. తినాలందా? సరే ఐడియా చెప్తుంది. 20 feet వెనక్కి వెళ్ళు, పరిగెత్తుకురా, ఫెన్సింగ్ దగ్గర రాగానే ముందు కాళ్ళు లేపు, జంప్ తీసుకో, రైట్, అవతలకి వెళ్ళు, తినేయి, మళ్ళీ అదే ప్రాసెస్ ఫాలో అయ్యి బయటకు వచ్చి పో, తినేసి ఎంజాయ్ చేయి. ఇది సీనియర్ సజెషన్ ఇచ్చాడుగా. గబగబా వెళ్ళి పరిగెత్తుకొచ్చి ఈ ఫెన్సింగ్ దగ్గరికి వచ్చి దానికి డౌట్ వచ్చి ఆగి మళ్ళీ వెళ్ళి అన్నా నువ్వు కూడా దోసకాయలు తినాలి కదా, నీకు కూడా అవసరమే కదా ఇది తినడం, మరి నువ్వు ఇక్కడ చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నావు? యాక్చువల్ నువ్వు ఎక్కడ కనిపించాలి నాకు? లోపల తింటూ కనిపించాలి, కానీ నువ్వు చెట్టు కింద కూర్చొని ఉన్నావు. అవును, ఎందుకన్నా అంటే నేను నీకు చెప్పిన ఐడియా ఫాలో చేశాను, కాలు ఇరిగింది, ఇప్పుడు చెట్టు కింద కూర్చున్నా, నేను ఇప్పుడు
ట్రైనర్. నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అన్నమాట. నేను ఇప్పుడు మోటివేషన్ ఇస్తున్నాను. నేను ఇప్పుడు వీడియోలు చేస్తున్నాను. ఏంటి దోసకాయలు ఎట్లా తినాలి. నా కాలు ఇరిగింది కాబట్టి మిగతా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాను అన్నమాట. అది విషయం. అంటే నీకు పనికిరాని అనుభవం నువ్వు అవతలోనికి అతికిచ్చే ప్రయత్నం చేస్తున్నావు. నీ లైఫ్లో నీకు సక్సెస్ ఇవ్వని ఎక్స్పీరియన్స్ని అవతలోనికి ఇస్తుంది సక్సెస్ అని చెప్పి అతికించే ప్రయత్నం చేస్తున్నావు. సారీ టు సే, దీనివల్ల చాలామంది రియాక్ట్ కావచ్చేమో, బట్ ఐ డోంట్ మైండ్. ఇవాళ మీరు కనుక చూస్తే అనుభవం లేనివాడు, పెళ్లి కానివాడు స్పౌజ్ రిలేషన్ గురించి మాట్లాడతాడు. పిల్లలు లేనివాడు పిల్లల్ని ఎలా పెంచాలో మాట్లాడతాడు. రైట్? బైక్ కూడా లేనివాడు కోట్లు ఎట్లా సంపాదించాలో మాట్లాడతాడు. దే గైడ్. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో ఎక్స్పీరియన్స్ గురించి, అనుభవాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాజశేఖర్ గారు. చూసిన వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.